హలో వ్యూవర్స్, ఫైనల్గా ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. దాన్ని చూసి వచ్చిన ఆనందం వెలిగిపోతూ ఉంది కదా. సో ఈ ఆనందంలో సినిమా ఎలా ఉంది రివ్యూస్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ నాతో పాటు జహీర్ భయ్య ఉన్నాడు. నేను భయ్య సినిమాకి వెళ్ళేసి వచ్చాం ఇప్పుడే ఫస్ట్ షోకి. సో వెంటనే రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో బోర్ లేకుండా సుత్తి కొట్టకుండా సినిమా ఎలాగుందో అలాగే చెప్తాం. చూడండి ఎలా ఉంటుందో. సో జహీర్ అని ఉన్నాడు. జహీర్ ఏం చెప్తాడంటే ఆయన ఏదనుకున్నా అది చెప్తాడు. పొద్దున్న నుంచి చాలా రివ్యూస్ చూశాడు. దాని గురించి ఆయన సినిమా ముందు వరకు అయితే ఓ రకమైన ఫీలింగ్ ఉండే, ఇప్పుడు ఓ రకంగా ఒపీనియన్ మారింది. ఆ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఎస్ భయ్య, సినిమా ఎలా ఉంది ఏంటి మీరు చెప్పండి. రఫీ, సినిమా చాలా బాగుంది. బయట నేను చాలా రివ్యూస్ చూశాను కదా, ఆయన పెద్ద పెద్ద రివ్యూస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే రివ్యూస్ చెప్పడానికే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మేము అని చెప్తారు. ఆ జర్నలిస్టులు అన్ని రివ్యూస్ అందరివి చూశాను. ఎవ్వరు కానీ అంత రాంగ్ రివ్యూ ఇస్తుంటారు. వాళ్ళు చెప్పేంత రాంగ్ రివ్యూ నేనైతే చాలా బాగలేదు అనుకుని జీరో ఎక్స్పెక్టేషన్తో పోయినాను. ఏదో చరణ్ ఫ్యాన్స్ కదా మేము, రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, చూడాలి మూవీని అని చెప్పి పోయి చూశాను. ఎలా కూర్చున్నాము. ఓకే, మనం ఎలాగోను మనం పోయేటప్పటికి ఒక పాట స్టార్ట్ అయ్యింది, రామ్ మచ్చా మచ్చా స్టార్ట్. రామ్ మచ్చా మచ్చా పాట బాగానే ఉంది. ఎలా కంపోజిషన్ మొత్తం కర్ణాటక స్టైల్లో బాగా చేశాడు ఆయన. సాంగ్ కంపోజింగ్ చాలా చాలా బాగా వచ్చింది. తర్వాత ఇంకా స్టోరీలోకి ఆయన కలెక్టర్ అయ్యి ఇంటికి రావడము కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా స్లోగా పోతుంది నెరేషను. ఆ స్టోరీ కొద్దిగా స్లోగా పోతుంది. ఆయన కలెక్టర్ వాళ్ళ అమ్మకు ఇది చేయడము వెంటనే మళ్ళీ పికప్ అవుతుంది స్టోరీ అక్కడి నుంచి. ఆయన ఒక కలెక్టర్కి ఉండాల్సిండే పవర్ ఏముంటుంది, ఏం చేయగలడు. వచ్చిన వెంటనే ఒక కొత్త కలెక్టర్కి ఒక పవర్ వస్తే ఏం చేయగలుగుతాడు, ఆయన థాట్స్ ఏముంటాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు వచ్చిన వెంటనే అనేది చాలా బాగా చూపించినాడు. సో బేసిక్గా కలెక్టర్కి ఎంత వాల్యూ ఉంటుంది, కలెక్టర్ అనుకుంటే ఏం చేయొచ్చు అనేది క్లియర్గా చూపించాడు. ఎంత ఎస్ భయ్య, మొత్తానికైతే మన రామ్ చరణ్ యాక్షన్ ఎలా ఉందంటారు? యాక్షన్ ఫైట్స్ చాలా బాగా తీశాడు. పాటలు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మామూలుగా మన రాజమౌళి ఆ RRRలో ఉండే పాట అంత పాట ఆ మాదిరి లేకపోయినా కానీ శంకర్ స్టైల్లో పాటలు తీసినాడు. కానీ స్టోరీ ఇన్డెప్త్లో చాలా బాగుంది. కలెక్టర్గా ఆయన ఏం చేయగలుగుతాడు, కలెక్టర్ ప్లస్ ఆయన పొలిటీషియన్గా ఆయన ఎస్జే సూర్య చేసినాడు. ఎస్జే సూర్య కూడా భలే ఫ్యాంటాబులస్ జాబ్ చేసినాడు. ఎస్జే సూర్య తమ్ముడిగా అన్నగా ఆయన ఏందో జయం రవి అనుకుంటాను, ఏందో పేరు ఆయన పేరు. మంచి ఏమి కమెడియన్ చేశాడంటే నిజంగా ఇట్ ఈస్ రియలీ ఎంజాయబుల్ ఆయన కమెడియన్. కాకపోతే ఆయన మన సునీల్, మళ్ళీ ఆయన ఏం పేరు, ఆయన పేరు కమెడియన్ పేరు బ్రహ్మానందము, వెన్నెల కిషోర్, శుద్ధ వేస్ట్. వీళ్ళు శుద్ధ వేస్ట్ అంటే వేస్ట్. కాకపోతే చరణ్ రెండు యాజ్ ఏ కలెక్టర్గా మాత్రము ఎగ్జాక్ట్ ఎట్లుంటాడో కలెక్టర్ అలాగే దిగిపోయినాడు. కలెక్టర్ అంటే ఎలా, కలెక్టర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది అలాగే దిగిపోయినాడు. తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్కి పోతానట్లే అక్కడ నత్తిగా మాట్లాడడం కూడా చాలా బాగా చేసినాడు. ఆయన చాలా బాగా మాట్లాడినాడు. నత్తిగా ఊరికే లైగర్లో మాదిరిగా ఊరికే ఓవర్ యాక్షన్ చేసింది లేదు. లైగర్లో చాలా ఓవర్ యాక్షన్ ఉంటుంది, విజయ్ దేవరకొండది. నెత్తిగా మాట్లాడేటట్లు, నెత్తి వచ్చినట్లు యాక్ట్ చేయడం వేరు, నెత్తోడు ఎట్లా మాట్లాడతాడు అనేది అది చూపించడం వేరు. చాలా బాగా క్లియర్గా నెత్తోడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడినాడు. అలాగే పోతుంది సినిమా. అలాగే ప్రేక్షకులను ఎట్లా కూర్చోబెడతాడు. వీళ్ళు రివ్యూస్ అంతా చెప్పి సినిమాని చెడగొడుతున్నారు. దయచేసి ప్రేక్షకులు మీరు ఏ రివ్యూను చూడొద్దండి, నమ్మద్దండి. కాకపోతే నేను ఎవరు వీళ్ళు నమ్మద్దండి, నావి కూడా నమ్మకపోవచ్చు, మీరు అది కూడా చేయండి. బట్ సినిమా చూడండి. ఒక సినిమా చూస్తే మీకు ఒక యాజ్ ఎ సిటిజన్గా మీకు ఒక ఓటు విలువ తెలుస్తుంది, ఒక కలెక్టర్కి ఉండే బాధ్యతలు తెలుస్తుంది, కలెక్టర్కి ఒక ఏం పవర్ అనేది తెలుస్తుంది. మేము అనుకుంటే మనము రాజకీయాల్ని ఎలా మార్చచ్చు అనేది తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ హీ హాస్ గివెన్ ఎ క్లియర్ కట్
ఫిలిం చేసినాడు ఆయన, క్లియర్ కట్ వ్యూ ఇచ్చినాడు, ఒక ఫిలిం చేసి సూపర్ వ్యూ ఇచ్చినాడు. కానీ శంకర్ని చాలామంది తప్పు పడుతున్నారు, కానీ తప్పు పట్టాల్సిందే, అటువంటి అవసరం లేదు. ఆయన మాత్రం ఆయన జాబ్ ఆయన చేసినాడు. నాకు మాత్రం ఏమైనా అక్కడ ఆయన ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసే వాళ్ళకి మేమేం చెప్పలేము. ఆయన చేతుల్లో మాత్రమే ఉండదు కదా సినిమా, ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది, మిగతా వేరే వాళ్ళ ఎడిటర్ చేతిలో ఉంటుంది, 100 పీపుల్ చేతుల్లో ఉంటుంది. దానివల్ల అక్కడెక్కడ ల్యాగ్ అయింది కానీ సినిమా. బట్ సినిమా 1 టైం వాచబుల్ కాదు, 2 to 3 times వాచబుల్. పెట్టిన డబ్బులకి 100% వర్త్ ఇట్. ఏంటికంటావా, నేను ఒకటి చెప్తాను వినండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి. మీరు పుష్ప చూడండి, పుష్ప ఇట్ ఈస్ అ వేస్ట్ స్టోరీ. అది విలన్ని తీసుకొని రావడము, విలనిజంతో ఊరికే అవన్నీ, దానివల్ల ప్రమోషన్స్ ప్రజలకి ఏం ప్రయోజనం కాదు. అదంతా మోటివేషన్, రాంగ్ మోటివేషన్ అవుతారు పిల్లలంతా. ఇట్లాంటి సినిమాలు కలెక్టర్ హీరో కావడం అనేది సినిమా వస్తే అంతా పిల్లలు కూడా కలెక్టర్లు చదవాలి అనేది ఒక ఉత్సాహం వస్తుంది. కానీ అదే వజ్రం లాంటి మాట మాట్లాడుతున్నారు, అదే హీరో దొంగడు కావాలంటే ఇంక పిల్లలు కూడా అటువైపు మోటివేషన్ అయిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దాన్ని ఎగ్జాక్ట్ వర్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇట్లా ఫైట్లు కొట్టాలి, దొంగతనాలు చేయాలి, ఇవన్నీ రాబరీ, ఇవన్నీ ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అది ఏం ప్రయోజనం లేదు. దానివైపు రాంగ్ మోటివేషన్ అవుతారు, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో దాని ఏమో అది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ విషయం తొందరగా పనిచేస్తుంది మందు కంటే అంటారు. మేబీ అలాగా అయిండొచ్చు. కాకపోతే ఈ సినిమాని మాత్రం నేను అందరినీ రికమెండ్ చేస్తాను, దయచేసి ఈ మూవీ చూడండి. ఫెంటాబులస్ మూవీ, చాలా బాగుంది మూవీ. మేబీ కొద్దిగా ల్యాగ్ ఉంది, క్లైమాక్స్ సూపర్ పెట్టాడు. క్లైమాక్స్ హార్ట్ ఆఫ్ ద మూవీ. ఇంతవరకు ఏ సినిమాలో కూడా క్రేన్లతో ఓవర్ యాక్షన్ పెట్టిండలేదు. అందరూ రావడము, అది క్లైమాక్స్ అది రియాలిటీగా లేదంటారు. నరకడాలు కొట్టుకోవడాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇతను ఒక్కడే హీరో, ఒక్కడే అందరినీ హ్యాండిల్ చేస్తాడంటే ఆయన కలెక్టర్ నేను హ్యాండిల్ చేస్తాననే సినిమా కాబట్టి సినిమా మాదిరిగా చూడాలి మనం. మళ్ళీ సినిమాలో రియాలిటీ పెద్ద ట్రెండ్ నడుస్తా ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గన్స్ పెట్టాలి. లేదు ఇలాంటిది ఏది లేకుండా బుల్డోజర్ల ట్రెండ్ నడుస్తుంది కదా, బుల్డోజర్లని పెట్టాడు. బుల్డోజర్ల ట్రెండ్ పెట్టినాడు ఆయన, చాలా బాగా పెట్టినాడు బుల్డోజర్లతో. మళ్ళీ ఇట్ ఈజ్ బయట చెప్పింది అంత సినిమా బాగలేదని లేనే లేదు అసలు. 5/4 ఇవ్వచ్చు సినిమాకి. అంజలి యాక్టింగ్ ఆమె పాత్రకు తగ్గట్టుగా చేసింది, ఆమె పాత్రకు తగ్గట్టుగా ఆమె చేసింది. పర్ఫార్మెన్స్ పర్వాలేదు ఆమె పర్ఫార్మెన్స్ కూడా. బట్ అంజలి గారు చాలా హైలైట్ చేశారు మూవీలో. అంజలి గారి కంటే కియారా అద్వానీ బాగా చేసింది. కియారా అద్వానీ ఆమెకి ఇచ్చిండే రోల్కి చాలా బాగా ఉపయోగపడింది నాకు తెలిసి. బట్ చాలా మంచి వ్యూవర్స్, నేను అందరికీ రికమెండ్ చేస్తాను రఫీ ఈ మూవీ చూడమని. సూపర్. సో మీరు హిట్ అంటారా ఫట్ అంటారా అంటే సూపర్ హిట్ అంటారు. పాత సినిమాలు లైక్ ఎవరు ప్రభాస్ది మొన్న ఏదో సినిమా వచ్చింది కదా, ఏదది కల్కి కంటే చాలా 100 రెట్లు బాగుంది. పుష్ప 2 కంటే 100 రెట్లు చాలా బాగుంది. పుష్ప 1 కంటే 100 రెట్లు చాలా బాగుంది. ఇది నిజంగా RRR కంటే చాలా బాగుంది సినిమా. స్టోరీ పరంగా చూస్తే RRR కంటే చాలా బాగుంది సినిమా నాకు అడిగితే. RRR కూడా నాకు నచ్చలేదు. RRRలో ఒక పాట బాగుంది, తర్వాత స్టోరీ ఇట్లా పోతుంది కానీ, బట్ స్టోరీలో ఇన్డెప్త్ స్టోరీ అట్లా కూర్చోబెడతాడు, ఏమి మైండ్ అక్కడికి పోనే పోదు. స్టోరీలో నుంచి బయటకి కదలం మన విజన్ అంత బాగుంది. స్టోరీలో తీసుకుపోతాడు మమ్మల్ని, ఇట్లా తీసుకొని పోతాడు శంకర్ ఈజ్ అ డైరెక్టర్. ఫెంటాబులస్ జాబ్ హీ హస్ డన్. ఆయన దయచేసి ఆయన ఎవరు సార్, మీరు పెద్ద సీనియర్ జర్నలిస్టులు, మీరు ఆయన గురించి తప్పుగా మాట్లాడద్దండి సార్, మీరు చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన గురించి. శంకర్ది ఏం ప్రాబ్లం లేదు, శంకర్ది చాలా బాగా తీసినాడు సార్ ఆయన మూవీ. ఆయన మార్క్ కనపడింది సినిమాలో. 100% కాదు, 200% కనపడింది ఆయన మార్క్. చాలా బాగా తీసినాడు సార్. ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలంటే కొంచెం మోటివేషన్ అవసరం అవుతుంది మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.